ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నారు. దానికి బైబిల్లో ఆధారం ఉందా అన్న విషయాన్ని కొంచెం తెలియజేస్తారా? ఈ ప్రశ్న ఇప్పటికి దాదాపు 50 మంది అడిగారు నన్ను. దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది. ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు ఐతుకు అని ఒకడు. వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు. అంటే అతడు పడిపోతే పౌలు లేపాడు, కానీ పడగొట్టి లేపలేదు కదా. ఎవడన్నా పడిపోతే వాడిని లేవనెత్తండి, అంతేగాని వాడిని పడగొట్టి మళ్ళా లేపటం ఈ డబుల్ వర్క్ ఎందుకు పెట్టుకుంటారు మీరు అని నా సలహా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దీనికి కొంతమంది చెప్తున్నారండి, ఆ యేసు ప్రభుని పట్టుకోవడానికి గెత్సేమని తోటలోకి వచ్చినప్పుడు ఆ సైనికులు ఆయన చూడంగానే వెనక్కి పడిపోయారు కదా, అలాగే వీరు కూడా దేవుని శక్తితో నింపబడిన మూలాన పడిపోతున్నారు అంటున్నారు. ఇదొక విచిత్రమైన రిఫరెన్స్. దానికి అర్థం ఏంటంటే యేసు ప్రభు వాళ్ళు వచ్చినప్పుడు వెతుకుతున్నారు. మీరు ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసునని, కానీ నేనే అన్నాడు. నేనే అనే సర్వనామము అది దేవునిది. నేనే అనగానే, అయామ్ అనగానే అలాగా అదిరిపడి సైనికులందరూ కింద పడిపోయారు. ఎందుకంటే ఆ నామములో ఉన్న శక్తి అది. వాళ్ళు అవిశ్వాసులే, పడ్డవాళ్ళు విశ్వాసులు కాదు, పైగా సైనికులు పరిశుద్ధాత్మ శక్తి పొంది పడిపోతున్నారు అంటున్నారు. అక్కడ దురాత్మలు ఉంటే దైవజనుడు ప్రార్థన చేస్తే పడిపోవటం మనం చరిత్రలో చూస్తున్నాం. పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు దురాత్మ పట్టిన వాడు కింద పడిపోవటం, వాళ్ళని లేవటం సర్వసాధారణం. దురాత్మ పట్టిన వాడు కింద పడతాడు, కానీ మామూలు విశ్వాసి ఎందుకు కింద పడతాడు? ఇప్పుడు ఏంటంటే అతన్ని కింద పడగొట్టి లేపడము అనే ఉద్యమం కొంతకాలం కిందట ఆరంభమైంది. అది ఏంటంటే పడగొడితే నాలో దేవుని శక్తి ఉన్నది అని. పడగొట్టడంలో లేదు దేవుని శక్తి, పడిపోయిన వాడిని లేపడంలో ఉన్నది దేవుని శక్తి. ఒకవేళ నీవు పడిపోతే నేను వచ్చి లే అని లేపుతా. పేతురత్త జ్వరంతో పడి ఉన్నది, అవునా? అంతేగాని యేసు ప్రభు వచ్చి ఓ పేతురత్త నీవు పడిపోమ్ము అని పడిపోయిన తర్వాత లెమ్ము అని అనలా. అంచేత ఆమె అప్పటికే పడిపోయింది. పడిపోతే ఆయన చేయిచ్చి లే అని అన్నాడు, అంటే లేచింది. బైబిల్ అంతటా కూడా యేసు ప్రభు పడిపోయిన వారిని లేపడానికి వచ్చినట్టే చెప్పబడింది. చచ్చినోళ్లను బ్రతికించడానికి వచ్చాడు. అంతేగాని చచ్చిందాక ఎందుకు ఇప్పుడే నేను చంపుతా ఇప్పుడే బతికిస్తానంటే చెట్టు చివరికి అభాస పాలైపోతాం. అందుకని ప్రభువును మహిమపరచడానికి పడిపోయిన వాళ్ళని లేపుదాం రండి. అనేక మంది పతనావస్థలో ఉన్నారు. అనేక గృహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, పురుషులు స్త్రీలు పడిపోతున్నారు. యువతీ యువకులు కూడా ముఖ్యంగా ఈ వెబ్సైట్ వచ్చాక అందులో ఏవేవో కెలుకుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, తల్లిదండ్రులకు గుండె కోత తెచ్చి పెడుతున్నారు, అంత పడిపోతున్నారు. వాళ్ళని లేపుదాం. మళ్ళా ఈ డబుల్ ప్రాసెస్ ఎందుకు అని ప్రేమతో నేను హెచ్చరిస్తున్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక.